100 ఇంధనంతో నడిచేటువంటి కారుని మారుతి సుజుకి ప్రవేశపెట్టింది. అంటే రాబోయే రోజుల్లో ఇథనాల్ 100 పెట్రోల్ రాబోతుంది. ఇథనాల్ తోటి నడిచేటువంటి కంప్లీట్‌గా ఇథనాల్ తోటి నడిచేటువంటి కారు రాబోతుంది. దీనికి కారణం ఏంటి? పెట్రోలు దిగుమతులు తగ్గించాలనే ఉద్దేశంతోటి కేంద్ర ప్రభుత్వం 100కి 100% ఇథనాల్ తోటి నడిచేటువంటి కార్లన్నీ డిజైన్ చేశారు. ఫస్ట్ కారు రిలీజ్ అయింది మారుతి సుజుకి ద్వారా. ప్రస్తుతం ఇథనాల్ 20 పెట్రోల్ని వాడుతున్నాం. దాన్నే E20 పెట్రోల్ అంటారు. ఈ E20 పెట్రోల్ వాడకం కారణంగా మైలేజ్ తగ్గుతుంది. అలాగే కార్లు, బైకులకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. పార్ట్స్ అన్నీ పోతున్నాయి. మెకానిక్ షెడ్లకి వెహికల్స్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తొలి రోజుల్లో ఇథనాల్ 10 పెట్రోల్ని పరిచయం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ 10 కాస్త ఇప్పుడు 20 చేసింది. వాస్తవంగా 2024 తర్వాత BS6 డిజైన్ తోటి తయారు చేసినటువంటి వెహికల్సే ఈ ఇంధనానికి సపోర్ట్ చేయగలవు. ఈ 2024కి ముందు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనుక ఇథనాల్ 20 పెట్రోల్ వాడితే ఆ వాహనాల యొక్క పార్ట్స్ అంటే భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఆగిపోవటం, వెహికల్స్ జర్కులు ఇవ్వటం, మైలేజ్ రాకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందంటే పెట్రోల్లో 20% ఇథనాల్ని కలిపి సేమ్ రేటుకి పెట్రోల్ రేటుకే మనకి ఇస్తూ ఉంది, అంటగడుతూ ఉంది. ఇథనాల్ రేటు చాలా తక్కువ. మరి ఆ ఇథనాల్ రేటు తక్కువ కాబట్టి 20% కలిపారు కాబట్టి ఆ 20%కి తగ్గించినటువంటి ధరకి మనకి సప్లై చేయాలి కదా. కానీ అలా చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం.